ఇప్పుడు ఎవరైతే ఎల్‌పీజీ గ్యాస్ వాడుతున్నారో వాళ్ళందరి కోసం అయితే ఒక సంచలన వార్త అయితే వచ్చింది. ఇప్పుడు ఇది చెప్పబోయే ఈ విషయాలన్నీ కూడా మీకు చిన్నగా షాక్‌కి గురవుతారన్నమాట. ఎందుకంటే అటువంటి కీలక మార్పులు చేయబోతున్నారని చెప్పేసి మనకైతే ఒక సమాచారం వచ్చింది. సో, ఒకసారి చూసుకుంటే మనం ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా ఈ 3 దేశాల యుద్ధం వాతావరణం వల్ల ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో అంటే ఇరాన్ సముద్రం గుండా వచ్చే ఏదైతే సముద్ర పరివాహం ఉందో అది దాన్ని హార్ముజ్ జలసంధి అంటారు కదా! అదంతా మీకు తెలుసు కదా! సో, దా దాన్ని మూసేయడం వల్ల ఈ ఎల్‌పీజీ కొరత వచ్చింది. ఈ విషయం అంతా కూడా మీ అందరికి తెలిసిందే. కానీ ఈ ఎల్‌పీజీ కొరత వచ్చిన తర్వాత భారతదేశంలోని చాలా సమస్యలు ఏర్పడ్డాయన్నమాట. ఏ విధంగా అంటే ఎల్‌పీజీ దందా మొదలైంది. ఎల్‌పీజీని చాలామంది బ్లాక్‌లో అమ్మడం, గోడౌన్స్‌లోని దాచేయడం, కావాలనే దాన్ని స్టోర్ చేసి ప్రజలకు అందకుండా చేయడం ఇటువంటి గూండాయిజం, ఇటువంటి క్రిమినలిజం బాగా ఎక్కువైపోయిందన్నమాట. సో, దీన్నే కంట్రోల్ చేయాలని చెప్పేసి మే 1వ తారీఖు నుంచి కీలకమైన మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తూ ఉంది. సో, ఇదంతా కూడాను ఎల్‌పీజీ వాడుతున్న వారికి ఒక రకంగా చెప్పాలంటే చిన్న షాకింగ్ వార్తే. ఎందుకంటే కొన్ని కీలకమైన మార్పులు చేస్తుంది ఇయన్నీ కూడా తప్పనిసరిగా మీరు పాటించాలన్నమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ మనం ఎల్‌పీజీ గ్యాస్ ఏదైతే ఉందో అది మనం బుక్ చేసుకున్న తర్వాత ఒక 1 డే, 2 డేస్ కల్లా వచ్చేసేది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఒక 10 డేస్ తర్వాత లేదా 1 వీక్ తర్వాత మళ్ళీ బుక్ చేసుకుంటే మళ్ళీ వచ్చేసేది. ఇదంతా కూడా కామన్‌గా ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం వచ్చిందో అప్పటి నుంచి ఈ కొద్ది కొద్ది మార్పులైతే రావడం జరిగింది. ఈ 25 డేస్ అయితే గాని ఇంకా బుకింగ్ అవ్వదని చెప్పేసి కొత్తగా రూల్స్ అన్నీ ముందుగానే ఉండేయి. కానీ దాన్ని పటిష్టం చేశారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే మే 1వ తారీఖు నుంచి ప్రతి కంపెనీకి ఏదైతే గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు ఉన్నాయో ఇండియన్ గ్యాస్, అదేవిధంగా భారత్, అదేవిధంగా హెచ్‌పీ ఇటువంటి చాలా రకరకాల గ్యాస్‌లు ఉన్నాయి కదా! ఇటువంటి అన్నిట్లో కూడా ఒకటే ఆదేశించింది. ఏ విధంగా అంటే ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో ఈ గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజుల వరకైతే మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా అయితే ఒక కీలక మార్పు చేస్తున్నారంట. దాన్నంట పటిష్టం చేస్తున్నారంట. అంతకుముందు ఈ రూల్ ఉండేది. కాకపోతే అంతగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు 100% దాన్ని పటిష్టం చేస్తున్నారన్నమాట. రూల్‌ని గట్టిగా ఫాలో చేస్తారన్నమాట. అదే కాకుండా ఇంకోటేంటంటే ఓటీపీ 100% మీరు బుక్ చేసిన తర్వాత మీ నంబర్‌కి ఓటీపీ రావాలి. ఓటీపీ వచ్చిన పక్షంలోనే ఈ గ్యాస్ డెలివరీ అయితే అవుతుంది. ఇది అంతకుముందు కొన్ని ఏజెన్సీలు ఉండేయి, కొన్ని ఏజెన్సీలు ఉండేవి కాదు. పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం 100% మీరు ఓటీపీ పొందితేనే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చి ఆ నంబర్ ఎవరైతే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు డెలివరీ చేస్తారో వాళ్ళకి చెప్తేనే మీకు సిలిండర్ ఇస్తారంట. ఈ విధంగా అయితే 2 కీలక మార్పులు మే 1 నుంచి చేయబోతున్నారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇది కఠినమైన తత్వమే కానీ మరి తప్పదు మరి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొరత వల్ల కొంతమంది దందాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ దందాలు నిర్వహించడం వల్ల చాలా మంది ప్రజలకు సరైన సమయంలోని ఈ ఎల్‌పీజీ అందట్ల. సో, దాన్ని ఉద్దేశించి దాన్ని మైండ్‌లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అయితే ఇటువంటియన్నీ కొత్త కొత్త రూల్స్ అని తీసుకొస్తా ఉంది. సో, ఏదేమైనా గాని ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా గాని మనకే ఎల్‌పీజీ అనేది అవసరం. తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఏ రూల్స్ పెడతదో అన్నిట్లో కూడా మనం ఫాలో అప్ చేయాలి. తప్పదు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.